నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్బికే 109 అద్భుతంగా షూటింగ్ జరిగిపోయింది. 99.9% అయిపోయింది. ఇంకా 0.5% ఉంది. అదేదో పూర్తయిపోతుంది. డిసెంబర్ 2వ తేదీ అఖండ రిలీజ్ అయింది. 2021 అంతులేని రికార్డ్స్ క్రియేట్ చేసింది. అదే లక్కీ డేట్ ని ఎన్నుకున్నట్ట బావి నటసింహ గారితో చెప్పటం, ఆయన ఓకే అంటాం, గో హెడ్ అంటాం అన్ని జరిగిపోయినాయి. జస్ట్ కొద్దిగా వర్కులు ఉంటే అవన్నీ అయిపోతాయి. డబ్బింగ్లు, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు అన్ని పూర్తి చేస్తారు. కాకపోతే టైటిల్ ఏమిటి అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అసురుడు అనే టైటిల్ ఫిక్స్ అయిపోయిందిట. ఇన్నాళ్ళు మనం అదనుకున్నాం ఇదనుకున్నాం, కానీ అసురుడు అనే ఒక టైటిల్ ఫిక్స్ అయిపోయిందిట. అసురుడు అంటే ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాలి. అసురుడు అంటే రాక్షసుడు అని అర్థం వస్తుంది. ఎవరికి రాక్షసుడు? చెడు చేసే వాళ్ళకి ఒక మంచివాడు వాళ్ళ మీద రాక్షసుల్లా విరుచుకుపాడుతాడు. అది అనమాట అక్కడ పాయింట్. అసురుడు అంటే మీరు వేరే విధంగా ఊహించుకోబాకండి. నటసింహ ఏదో గ్యాంగ్స్టర్ అదని ఇదని. ఆయన చెడు చేసే వాళ్ళపై మంచివాడుగా ఉంటూ వాళ్ళ మీద ఒక్కసారి రాక్షసుడు విరుచుకుపడ్డట్టు విరుచుకుపడతాడు. అదే అసురుడు యొక్క అర్థము. ఆ టైటిల్ అర్థం అదే. అంటే టోటల్ గా ఆ వీడియోని బట్టి చూస్తే ఈ సినిమా పేరు అసురుడు అని ఫిక్స్ చేశారని అర్థమవుతుంది. ఎందుకంటే బాలయ్య ఫ్యాన్స్ మామూలు వాళ్ళు కాదు, నిప్పులేంది పొగరాదు. అటువంటిది ఇప్పుడు అసురుడు అనే టైటిల్ ని బాగా ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. సో టోటల్ గా అసురుడు ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 1వ తేదీ నటసింహ నందమూరి బాలకృష్ణ గారు 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. దేంట్లో? సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి. ఆ రోజు అద్భుతమైన పండగ ప్రపంచవ్యాప్తంగా జరగబోతుంది. ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో అత్యంత అద్భుతంగా కడు రమణీయంగా జరపబోతున్నారు. అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆ పండగ కోసం. ఆ రోజే టైటిల్ రివీల్ కాబోతుంది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనౌన్స్మెంట్ ఉండబోతుంది. ఇంకా మనకి కొన్ని డైలాగ్ ప్రోమోలు, టీజర్లు కూడా ఇస్తారని ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఇవన్నీ నిజమై అద్భుతమైన, అమోఘమైన, వండర్ఫుల్, మెమరబుల్. ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఎన్బికే 109. ఇక రిలీజ్ అయితే చెప్పేదే ఉంది. బాక్సాఫీస్ బద్దలే, మధ్యలో మోతే అంతే.